కేరళ తీరాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు 8 రోజుల ముందుగానే కేరళలోకి ఎంట్రీ ఇచ్చాయి. 2009లో మే 23న కేరళకు చేరాయి. ఈసారి మే 24న కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కన్నూర్, కాసర్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరువనంతపురం, కొల్లాం, అల్లపూజలో ఎల్లో అలర్ట్ ఉంది. ఇక మరోవైపు జూన్ ఫస్ట్ వీక్లోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 27న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీంతో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, కేరళను రుతుపవనాలు తాకినట్లు తెలుస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే వానాకాలంకి ఎంతో కీలకంగా నైరుతి రుతుపవనాలు చెప్తూ ఉంటారు. ఈ నైరుతి రుతుపవనాల కారణంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి. దాదాపు 120 రోజుల పరిధిలో కూడా ఈ నైరుతి రుతుపవనాల కారణంగా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేవి నమోదవుతూ ఉంటాయి. మరి అట్లాంటి నైరుతి రుతుపవనాలు అయితే ఈ రోజు ఉదయం కేరళకి తాకాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ నెల 13న అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు అయితే చురుగ్గా కదులుతూ వచ్చాయి. మెయిన్ గా చెప్పాలంటే బంగాళాఖాతంలో కావచ్చు, అరేబియన్ సముద్రంలో కావచ్చు, ఈ అల్పపీడనాలు, దాంతోపాటు ఆవర్తనాలు, ద్రోణులు అనేవి ఏర్పడడంతో మరింత చురుగ్గా కదులుతూ అయితే ఈసారి 8 రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకాయని చెప్పుకోవచ్చు. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి దాదాపు మనకు వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నెల 27న అంటే మే 27న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పారు. కాకపోతే అంతకు ముందే దాదాపు 3-4 రోజుల ముందే ఈ రోజు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అయితే మరింత చురుగ్గా కదలనున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అరేబియన్ సముద్రంలో ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఆ అల్పపీడనం అయితే రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు 27 తారీఖున కూడా ఇటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా మరింత బలపడి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీంతో రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలుస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాల కారణంగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కేరళ కావచ్చు, దాంతోపాటు తమిళనాడు కావచ్చు, గోవా, ఇటు పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు చాలా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా కూడా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతూ దాదాపు మరో వారం రోజుల్లో కూడా ఇటు తెలంగాణకి తాకే అవకాశం ఉంది. మే చివరిన అంటే మే 30న లేదా జూన్ మొదటి వారంలో కూడా ఇటు తెలంగాణకి తాకే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కేరళ తాకిన నైరుతి రుతుపవనాలు మొదటిగా ఇటు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతాయి. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన తర్వాత కూడా మన తెలంగాణకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తెలంగాణకి వన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే మెయిన్ గా చెప్పాలంటే కూడా దాదాపు గత 17 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2009లో మనకు మే 23న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత కూడా ఇంత ముందస్తుగా ఎప్పుడు కూడా కేరళ తీరాన్ని తాకలేదు. గత సంవత్సరం చూసుకున్నట్టయితే మే 30న కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్ని తాకిన తర్వాత జూన్ 8, జూన్ 10 మధ్యలో కూడా మనకు తెలంగాణ తీరాన్ని తాకాయి. సో అట్లాంటి నైరుతి రుతుపవనాలు అయితే ఈసారి మాత్రం మనకు మే 24 తారీఖున అంటే ఈ రోజు ఉదయమే కేరళ తీరాన్ని తాకాయి. మరో వారం రోజుల్లో కూడా తెలంగాణ తీరాన్ని తాకే అవకాశం ఉంది. సో ఇదే అంటే దాదాపు గత 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత తొందరగా కూడా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం అయితే కూడా అనుకూల పరిస్థితులు అంటే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఇటు ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉంది. అనుకూల పరిస్థితులు, ఫేవరబుల్ కండిషన్స్ వల్ల కూడా మరింత త్వరగా కూడా తెలంగాణకి రానున్నాయని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణకి రానున్న నైరుతి రుతుపవనాల కారణంగా కూడా ఈసారి అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు మనకు మే మొదటి నుంచి కూడా చాలా వరకు వర్షాకాలం మొదలైనట్టుగానే మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు ఒక నెల ముందుగానే వర్షాకాలం వచ్చిందా అన్నట్టు కూడా సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు మే మొదటి నుంచి కూడా మనకు విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా అడపదడప వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక వచ్చే 4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు మరో 3 రోజుల వరకు కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనకు ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం అయితే ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు 27న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆ అల్పపీడనం కూడా మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. దీంతో విస్తారంగా వర్షాలు
వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉందని చెప్పేసి ముందుగానే చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇటు రైతులు కావచ్చు, ఎవరైతే ఖరీఫ్ సీజన్ కి ఎవరైతే రెడీ అవుతున్నారో వారు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అంచనాలు కూడా చూస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలకు కూడా 27 తారీఖు నుంచి ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే 3-4 రోజులైతే మనకు భారీ వర్షాలు ఉన్నాయి. 27 తర్వాత మనకు మరో అల్పపీడనం ఏర్పడిన తర్వాత భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉండడంతో కూడా మనకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు మేఘావృతమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. దాదాపు ఉష్ణోగ్రతలు అంటే ఎండాకాలం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు దాదాపు మనకు 5 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు 36 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక నిన్న కూడా చూసాం, దాదాపు మనకు 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది పలు జిల్లాల్లో. ఇక వచ్చే 3-4 రోజులు కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక ఋతుపవనాలు కూడా మరింత చురుగ్గా కదులుతూ దాదాపు మరో వారం రోజుల్లో తెలంగాణకి తాకే అవకాశం ఉంది. తెలంగాణకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్ర తీరాన్ని తాకిన తర్వాత ఇవి డయాగ్నల్ గా కదులుతూ దాదాపు తెలంగాణకు సంబంధించి దక్షిణ జిల్లాల నుంచి కూడా తెలంగాణకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అంటే మహబూబ్ నగర్ జిల్లాకి అయితే మొదట తాకనున్నాయి. ఆ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి ప్రవేశించిన తర్వాత విస్తరించిన తర్వాత కూడా మనకు విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఋతుపవనాలు అయితే మరింత చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతున్న అల్పపీడనాలు వాయుగుండాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జ్యోతి.